హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసినటువంటి అలెగ్జాండర్ యొక్క దండయాత్ర గురించి తెలుసుకుందామండి. మన భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని చిన్న చిన్న రాజ్యాలు కలిసి మగధ సామ్రాజ్యంగా ఆవిర్భవించే సమయంలోనే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉండిన చిన్న రాజ్యాలైన కాంబోజా, గాంధార, మాద్రా మొదలైన రాజ్యాలు తమ మధ్య తగాదాలతో పోట్లాడుకుంటూ కొనసాగుతుండేవండి. ఎప్పుడంటే మన భారతదేశ ఈశాన్య ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలు కలిసి మగధ రాజ్యంగా ఆవిర్భవించే సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే, వాయవ్య ప్రాంతంలో ఉన్న చిన్న రాజ్యాలైనటువంటి కాంబోజా, గాంధార, మాద్రా ఈ మూడు ప్రాంతాలు రాజులు ఒకరితో ఒకరు తగాదాలతో పోట్లాడుకుంటూ కొనసాగుతూ ఉండేవారు. ఈ విధమైన రాజకీయ అనైక్యత అంటే రాజకీయ పరంగా రాజుల మధ్య ఐక్యత లేదు అని చెప్పొచ్చు. అలాగే ధనవంత ప్రాంతమైన ఈ భూభాగాన్ని ఆక్రమించాలని విదేశీయులు ఉవ్విళ్ళూరుతుండేవారు. ఎందుకంటే ఆ రాజు నిరంతరం తగాదాలతో కొనసాగుతున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని జయించడం చాలా సులువు అని కొంతమంది భావించి విదేశీయులు దండెత్తి ఆక్రమించాలని చాలా ప్రయత్నాలు చేశారండి. ఎందుకు వాళ్ళు దండెత్తడానికి ప్రయత్నం చేశారంటే, ఆ ప్రాంతం అంటే కాంబోజా, గాంధార, మాద్రా ఈ ప్రాంతాలు వచ్చేసి ధనవంతమైన ప్రాంతాలు. అందుకే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలని చాలామంది విదేశీయులు ప్రయత్నాలు చేశారు. ఈ అవకాశాన్ని మొదటిసారిగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరంటే పర్షియన్లు అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మొదటిసారిగా ఉపయోగించుకున్న వారు ఎవరంటే పర్షియన్లు అని ఇందాక చెప్పుకున్నామంటే, మనకు పర్షియన్ చక్రవర్తి అయినటువంటి డేరియస్ గాంధారను క్రీస్తుపూర్వం 540లో ఆక్రమించాడు. అలాగే సింధును క్రీస్తుపూర్వం 516లో ఆక్రమించడం జరిగిందండి. పర్షియన్ సామ్రాజ్యంలో ఒక పాలనా యూనిట్గా గ్రీకు సామ్రాజ్య అధినేత అయిన అలెగ్జాండర్ దండయాత్ర వరకు ఈ దండయాత్రలు నిరంతరం మన భారతదేశంపై కొనసాగుతూ వచ్చాయి అని చెప్పొచ్చండి. ఈ పర్షియన్ పరిపాలనతో వ్యాపార సాంస్కృతిక సంబంధాలు పర్షియన్ భారతదేశం మధ్య నెలకొన్నాయి. అంటే ఈ దండయాత్రల వల్ల మనకు జరిగినటువంటి విషయం ఏంది అంటే, వ్యాపార సాంస్కృతిక సంబంధాలు పర్షియన్ నుంచి భారతదేశం వరకు నెలకొన్నాయి. అంతేకాకుండా ఒక ప్రధానమైన లిపి అయినటువంటి ఖరోష్ఠీ లిపి, ఈ లిపి ఏంటంటే కుడి నుంచి ఎడమకు రాయబడేది. ఈ లిపి కూడా పర్షియన్లతో పాటు మన భారతదేశానికి వచ్చి చేరింది అని చెప్పొచ్చు. అంటే పర్షియన్లు మన భారతదేశం దండెత్తడం వల్ల జరిగిన లాభం ఏంటంటే, వ్యాపార సాంస్కృతిక సంబంధాలు మెరుగయ్యాయి. ఖరోష్ఠీ లిపి మన భారతదేశానికి పర్షియన్లతో పాటు వచ్చింది అని చెప్పుకోవచ్చండి. భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఖరోష్ఠీ లిపిలోనున్న అశోక చక్రవర్తి శాసనాలు కొన్ని లభిస్తున్నాయి. మనకు భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో నుంచి ఖరోష్ఠీ లిపి వచ్చిందని కానీ, ఈ ఖరోష్ఠీ లిపిలో రాయబడినటువంటి శాసనాలు ఏ చక్రవర్తి కాలం నాటివి అంటే అశోక చక్రవర్తి. అంటే మనం ఇక్కడ ఒకటి ఆలోచించవచ్చండి, అశోక చక్రవర్తి శాసనాలు ఏ లిపిలో రాయబడ్డాయి అంటే ఖరోష్ఠీ లిపి. ఇంకో లిపి కూడా ఉందండి, బ్రాహ్మీ లిపి కూడా ఉంది. అంటే అశోక చక్రవర్తి శాసనాలు అనేవి 2 లిపుల్లో రాయబడ్డాయి. కొన్ని శాసనాలు ఖరోష్ఠీ లిపిలో, కొన్ని శాసనాలు బ్రాహ్మీ లిపిలో అని చెప్పొచ్చండి. మౌర్య రాజధాని పాటలీపుత్రం కట్టడాలు పర్షియన్ల రాజధాని అయిన పెర్సిపోలిస్ను పోలి ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. మనకి ఇక్కడ ఒక బిట్టు వచ్చే అవకాశం ఉందండి. మౌర్య రాజధాని పాటలీపుత్రాన్ని పోలినటువంటి కట్టడాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదంటే పర్షియన్ల రాజధాని అయిన పెర్సిపోలిస్. భారతదేశ సంపదను గ్రీకులు పర్షియన్ల ద్వారా మాత్రమే తెలుసుకున్నారు. అంటే భారతదేశంలో విపరీతమైన సంపద ఉంది, భారతదేశం అంటే ఒక ధనిక దేశం అని పర్షియన్లకు ఎలా తెలిసింది అంటే గ్రీకుల ద్వారా తెలిసిందండి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో ప్రపంచ ఆధిపత్యం కోసం పర్షియన్ల గ్రీకుల మధ్య పోరాటం మొదలైంది. అంటే ప్రపంచాన్ని జయించాలనే ఆలోచన కలిగిన వారు పర్షియన్లు, గ్రీకులు. అంటే వీరిరువురు ప్రపంచాన్ని జయించాలనుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోరాటం మొదలైందని చెప్పొచ్చు. అలెగ్జాండర్ గ్రీకు రాజ్యాలలోని మాసిడోనియా పాలకుడు. అలెగ్జాండర్ ఏ రాజ్యానికి ప్రాంతానికి రాజుగా ఉన్నాడంటే గ్రీకు రాజ్యం ఉన్నటువంటి మాసిడోనియా యొక్క పాలకుడు. తమ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని, ప్రపంచ విజేత కావాలని ఇతను దండయాత్రను ప్రారంభించాడు. అలెగ్జాండర్ యొక్క కోరిక అండి ఏంటంటే ప్రపంచ విజేత కావాలి అనేది. ప్రపంచ విజేతగా మారి తమ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని అని అలెగ్జాండర్ కలగనేవాడట. ఇదే సమయంలో పర్షియన్ల సామ్రాజ్యం
క్షీణదశ ప్రారంభమైంది. అలెగ్జాండర్ భారతదేశం మీద దండ ఎత్తే నాటికి ఏంటంటే పర్షియన్ల సామ్రాజ్యం క్షీణదశ ప్రారంభమైందండి. అంటే మొట్టమొదటి భారతదేశంపై దండయాత్ర చేసిన వారు పర్షియన్లు. ఇక అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలని కలలు కానీ మన భారతదేశం మీద దండయాత్ర చేయడం ప్రారంభించాడు. అప్పటికి పర్షియన్ల సామ్రాజ్యం ఏంటంటే క్షీణదశకు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు మన అలెగ్జాండర్. ఇతడు ఈజిప్టు, సిరియా ప్రాంతాలను జయించిన తర్వాత పర్షియా రాజ్యంపై దండెత్తి పర్షియన్ చక్రవర్తి అయిన 3వ డేరియస్ను అరబేల యుద్ధంలో ఓడించి వాటిని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అంటే మొట్టమొదట అలెగ్జాండర్ జయించిన ప్రాంతాలు ఏమంటే ఈజిప్టు, సిరియా అండి. జయించిన తర్వాత పర్షియా రాజ్యంపై దండెత్తినాడు. పర్షియన్ చక్రవర్తి అయిన 3వ డేరియస్కు ప్లస్ అలెగ్జాండర్కు జరిగిన యుద్ధం ఏది అని మనకి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందండి. 3వ డేరియస్కు అలెగ్జాండర్కు మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదంటే అరబేల యుద్ధం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఓడించి గ్రీక్ చక్రవర్తిని, పర్షియన్ చక్రవర్తిని ఓడించి వాటిని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు అలెగ్జాండర్. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 327వ సంవత్సరంలో అప్పటి వరకు పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటున్న భారతదేశ వాయువ్య ప్రాంతాల ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు. అంటే పర్షియన్ వారు మన సామ్రాజ్యం ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి వాయు ప్రాంతాలు జయించారండి. సో పర్షియన్ సామ్రాజ్యం క్షీణదశకు వచ్చింది అని తెలుసుకొని అక్కడ 3వ డేరియస్ను ఓడించాడు కదా అరబేల యుద్ధంలో. తర్వాత 327వ సంవత్సరంలో పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటున్నటువంటి దేశం ఏదంటే అప్పటికే భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాయువ్య ప్రాంతాలు ఆక్రమణకు అలెగ్జాండర్ తన సైన్యంతో బయలుదేరాడు అని చెప్పొచ్చండి. ఇప్పుడు దండయాత్ర మనకి ఏ రకంగా జరిగింది, దండయాత్ర క్రమం తెలుసుకుందాం. ఇక దండయాత్ర క్రమం అండి, భారతదేశ వాయువ్య ప్రాంతంలో నెలకొన్న అప్పటి పరిస్థితులు అలెగ్జాండర్ దండయాత్రకు అనుకూలంగా మారాయి అని చెప్పొచ్చండి. ఎలా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, ఈ ప్రాంతంలో నెలకొన్న చిన్న చిన్న రాజ్యాలు, అంటే వాయువ్య ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలు తమ మధ్య పోట్లాటలతో సరిహద్దు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిరంతరం అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు తగాదాలు పెట్టుకోవడం సరిపోయిందండి. అంతేకాకుండా సరిహద్దుకు ఎలాంటి చర్యలు ఆ రాజులు తీసుకోలేకపోయారు. ఈ ప్రాంతంలో అప్పట్లో కొన్ని రాచరిక రాజ్యాలు, మరికొన్ని ఆటవిక గణతంత్ర రాజ్యాలు ఉండేవి. ఏ ప్రాంతంలో? భారతదేశ వాయువ్య ప్రాంతంలో. అంటే కొన్ని రాచరిక రాజ్యాలు, కొన్ని గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి. వాటిలో తక్షశిల రాజు అంబి, దాని సరిహద్దులో ఉన్న రాజ్యాధిపతి పోరస్ మధ్య పరస్పర శత్రుత్వం నెలకొనింది. అంటే తక్షశిల రాజు అంబికి, తక్షశిల రాజు అంతేకాకుండా అంబి దాని సరిహద్దులో ఉన్న రాజ్యాధిపతి పోరస్కు మధ్య, అంబికి పోరస్కు మధ్య నిరంతర శత్రుత్వం కొనసాగుతూ ఉండేదండి. అందువల్ల అంబి రాజు తన రాయబారిని విలువైన వస్తువులతో బుఖారాలో ఉన్న అలెగ్జాండర్ దగ్గరకు పంపిస్తూ అతని భారతదేశంపై దండయాత్ర చేయాలని ఆహ్వానించాడు. ఇక మనం ఒక బిట్టు గుర్తుపెట్టుకోవాలండి. అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించినటువంటి వాయువ్య ప్రాంతపు రాజు ఎవరంటే అంబి. ఈ అంబి ఎవరంటే తక్షశిల రాజు అని గుర్తుపెట్టుకోవచ్చండి. అంటే అంబి పొరస్ ఇద్దరి మధ్య యుద్ధాలు జరుగుతున్న క్రమంలో అంబి 3వ వ్యక్తిని మధ్యలోకి ఎంటర్ చేశాడు. ఎవరు ఆ 3వ వ్యక్తి అంటే అలెగ్జాండర్. అంటే ఈ తన దగ్గర ఉన్నటువంటి తన రాయబారిని విలువైన వస్తువులతో అలెగ్జాండర్ దగ్గరకు పంపించి భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చండి అంబి అని రాజు. ఇక అలెగ్జాండర్ గాంధార రాష్ట్రం గుండా సింధు నదిని, పంజాబ్ను దాటుతూ బియాస్ నది వరకు చేరుకున్నాడు. అంటే అంబి ఆహ్వానించాడు కదండి. ఇక అలెగ్జాండర్ ఆలస్యం చేయకుండా గాంధార రాష్ట్రం గుండా, మనకి గాంధార ప్రాంతం ఎక్కడుంది? మహాజనపదాల్లో చూసుకున్నామండి. వాయువ్య ప్రాంతంలో ఉంది. మనకు భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో గాంధార రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం గుండా సింధు నదిని సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. తర్వాత పంజాబ్ను ఆక్రమించాడు. దాటుతూ చివరకు బియాస్ నది వరకు వచ్చి చేరుకున్నాడు. ఎవరు? అలెగ్జాండర్. తక్షశిల రాజు అంబి అలెగ్జాండర్కు లొంగిపోయాడు. అభిసార రాజు కూడా అతనికి సహకరించాడు. అంటే అలెగ్జాండర్కు సహకరించినటువంటి మొట్టమొదటి రాజు అంటే అంబి. దండెత్తి రమ్మని ఆహ్వానించింది అంబి. ఇక సహకరించిన రాజు అభిసార రాజు అని చెప్పొచ్చు. కానీ పురుషోత్తముడు పౌరవ రాజ్యాధిపతి తన స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి
అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. పురుషోత్తముడు అంటే పోరస్ అండి. ఈయన తన ఇది స్వతంత్ర రాజ్యంగా ఉండేది పోరస్ రాజ్యం. కాబట్టి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి మరో మార్గం లేక అలెగ్జాండర్తో యుద్ధానికి తలపడ్డాడు. అంటే అలెగ్జాండర్ ఎంత పెద్ద యుద్ధుడో తెలిసి కూడా ఆయన యుద్ధానికి తలపడ్డాడని చెప్పొచ్చు. ఎవరు? పోరస్. ఈ యుద్ధం క్రీస్తుపూర్వం 326లో జీలం నది ఒడ్డున ఇరువురి మధ్య జరిగింది. ఇక మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. పోరస్కు అలెగ్జాండర్కు మధ్య జరిగిన యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది, ఎక్కడ జరిగిందని అడగచ్చండి. ఎక్కడంటే ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 326లో జీలం నది ఒడ్డున జరిగింది అని చెప్పొచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిట్ గ్రూప్స్లో వచ్చే అవకాశం ఉంది. దీనిలో పురుషోత్తముడు ఓడినప్పటికీ, అంటే ఈ పోరస్ మరో పేరు పురుషోత్తముడు వీరిరువురి మధ్య జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు. అయినప్పటికీ అతని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలకు ముగ్ధుడైన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. అంటే ఈయన ఎంతో వీరోచితంగా పోరాడాడు. ఎవరు? పురుషోత్తముడు. ఎవరి మీద? అలెగ్జాండర్తో. అయినప్పటికీ ఓడిపోయాడు. కానీ అతని ధైర్య సాహసాలను మెచ్చినటువంటి అలెగ్జాండర్ తిరిగి అతని రాజ్యానికి అతనికి తిరిగి ఇచ్చివేశాడట. ఆ తర్వాత అతని సైన్యం అలెగ్జాండర్ పోరస్ రాజ్యాన్ని తిరిగి అతని ధైర్య సాహసాలను మెచ్చి అతనికి ఇచ్చివేశాడని చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత అతని సైన్యం సహకరించకపోతే వెనుకకు మరలాడు. ఎవరంటే? అలెగ్జాండర్. అంటే అలెగ్జాండర్ పంజాబ్ దాటుతూ బియాస్ నది వరకు మాత్రమే చేరుకున్నాడని చెప్పొచ్చండి. ఆ తర్వాత రావడానికి అతని సైన్యం అతనికి సహకరించలేదు. కానీ ఈ ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేసే సమయంలో గాయపడి తద్వారా మార్గమధ్యంలోనే బాబిలోనియాలో మరణించాడు. ఎవరంటే? అలెగ్జాండర్. అంటే సైన్యం వెనుదిరిగింది. ఎందుకంటే ఇక యుద్ధాలు చేసి 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 సైన్యం అలసటకు గురి చెందింది అని చెప్పొచ్చండి. ఇక బియాస్ నది దాటి వెళ్ళడానికి సైన్యం సహకరించలేదు. సరే అని ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాచరిక రాజ్యాలు ప్లస్ ఆటవిక రాజ్యాలు రెండు ఉన్నాయి కదండి. ఈ ఆటవిక రాజ్యాలతో యుద్ధం చేస్తూ ఉండేవాడు అలెగ్జాండర్. ఈ చేసే సమయంలో బాగా గాయపడ్డాడు. తద్వారా తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నటువంటి మార్గమధ్యంలోనే బాబిలోనియాలో మరణించాడు. ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ మరణం చెందిన ప్రాంతం ఏదంటే బాబిలోనియా అని చెప్పొచ్చండి. మనకు అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తి రావడం వల్ల కలిగినటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ దండయాత్ర ఫలితంగా భారతదేశ ఐరోపా రాజ్యాల మధ్య సంబంధాలు పెంపొందసాగాయి అని చెప్పొచ్చండి. అంటే వ్యాపార సంబంధాలు పెంపొందాయి అని చెప్పొచ్చండి. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలలో గ్రీకు వ్యతిరేక భావం నెలకొంది. అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత గ్రీకుల పట్ల ప్రజలలో వ్యతిరేక భావం నెలకొందండి. ఎక్కడ? వాయువ్య ప్రాంతంలో. ఈ ప్రాంత విభజనలో గ్రీక్ గవర్నర్ల మధ్య తగాదాలు కూడా మొదలయ్యాయి. ఈ పరిస్థితిలో క్రీస్తుపూర్వం 321లో చంద్రగుప్తుడు అనే మౌర్యవంశ రాజు పంజాబ్, సింధు రాష్ట్రాలను ఆక్రమించి గ్రీకు పాలనను అంతమొందించాడు అని చెప్పొచ్చండి. మనకి ఇక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందండి. భారతదేశంలో గ్రీకుల పాలనను అంతమొందించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే మౌర్యవంశ రాజు. ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. ఏ సంవత్సరంలో? క్రీస్తుపూర్వం 321లో. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ వాయువ్య ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు కలుపబడి రాజకీయ ఐక్యత సాధనలో మౌర్య చంద్రగుప్తునికి మార్గం సుగమం చేసింది. అంటే వాయువ్య ప్రాంతాల్లో చిన్న చిన్న రాజులు వారి వారి పోట్లాటలతో తగాదాలతో నిరంతరం తలబడుతూ యుద్ధాలు చేస్తున్నటువంటి వారు మౌర్య చంద్రగుప్తు అనే రాజు భారతదేశాన్ని ఆక్రమించడంతో, భారతదేశ పాలన మొదలవడంతో భారతదేశంలో ఆ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిపి ఓ పెద్ద సామ్రాజ్యంగా తయారు చేశాడు అని చెప్పొచ్చండి. దానివల్ల వాయువ్య ప్రాంతంలో రాజకీయ ఐక్యత కూడా నెలకొంది. ఇక గ్రీకు దండయాత్ర వల్ల భారతదేశానికి గ్రీసు దేశానికి మధ్య రాకపోక సౌకర్యాలు కూడా పెంపొందాయి. గ్రీకు పాలనతో ఏర్పడిన బ్యాక్టీరియా ఇతర రాష్ట్రాలు గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేయుటకు ఉపకరించాయి. బ్యాక్టీరియా ఇతర రాష్ట్రాలని గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేయడానికి అవి సహకరించాయి. ఈ దండయాత్ర వల్ల, అంటే అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఈ రెండు రాజ్యాల మధ్య, అంటే భారత్ గ్రీకు రాజ్యాల మధ్య 4 రవాణా మార్గాలు అభివృద్ధి చెంది వర్తక వాణిజ్యానికి తోడ్పడ్డాయి అని చెప్పొచ్చండి.
అంటే రవాణా మార్గాలు కూడా అభివృద్ధి చెందాయి అని చెప్పొచ్చు ఇక్కడ. గ్రీకు పద్ధతిలో నాణేల ముద్రణ, గ్రీకుల ఖగోళ శాస్త్రం, గ్రీకుల శిల్పకళా పద్ధతులు భారతదేశంలోకి వచ్చి చేరాయి. ఎలా? గ్రీకులు మన భారతదేశాన్ని పరిపాలించడం వల్ల. ఇంకా ఏమొచ్చినాయి మన భారతదేశానికి గ్రీకుల వల్ల అంటే ఖరోష్టి లిపి కూడా వచ్చిందని చెప్పొచ్చండి. ప్రత్యేకంగా గ్రీకుల రచనలు ఆ కాలం నాటి భారతదేశ చరిత్ర రచనకు కూడా ఉపకరిస్తుంది అని చెప్పొచ్చు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల భారతదేశ చరిత్ర కాలమాన పట్టికను స్థిరీకరించడానికి ఉపకరిస్తుంది. కాలమాన పట్టిక కూడా ఇందుకు ఉపకరించింది. గ్రీకులు కూడా భారతదేశీయుల నుంచి విజ్ఞాన శాస్త్రం, కళలు, తత్వశాస్త్రం, గణితం, వైద్య శాస్త్రాల గొప్పదనాన్ని తెలుసుకున్నారు. అంటే గ్రీకులు తమ సంస్కృతిని మన భారతదేశంలో ఇనుమడింప చేయడమే కాకుండా మన భారత్లో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రం, కళలు, తత్వశాస్త్రం, గణితం, వైద్యశాస్త్రాల యొక్క గొప్పదనాన్ని కూడా వారు కూడా వారి దేశానికి మన సంస్కృతిని తీసుకెళ్లారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి.